హలో వ్యూవర్స్, ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మనం ఇంట్రెస్టింగ్ కంటెంట్, బిగ్ బాస్ కంటెంట్ గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. అసలు ఏంటండి సంజనాని ఇంత హైలైట్ చేసేస్తున్నారు? అసలు గుడ్డు పోయిందా బిగ్ బాస్? ఒక చిన్న టీ పైన గుడ్డు కోసం మొత్తం అసలు సంజన లేకపోతే షో రన్ అవ్వదు అన్నట్లు చేస్తున్నారు. ఎంత కంటెంట్ ఇస్తుందో అంత కంటెంట్ ఇస్తుంది. బట్ తనైతే నాకు ఎక్కడ ఏది ఫిల్టర్ లేదు అన్నట్టు చూపిస్తుంది. సో మొత్తానికి మన డే 3 హైలైట్స్ ఏంటి అని అంటే, టీ పైన గొడవ. అది కాస్త చిన్నగా చిలికి పెద్దగా గొడవగా మారింది. సంజన చెప్పింది తను రోజుకి ఒక 4 నుంచి 6 సార్లు వరకు టీ తాగుతాను అని చెప్పేసి తనని ఓనర్స్ని కూడా అడిగింది. సో టీ ఇవ్వండి అని చెప్పేసి అక్కడే కొన్ని ఇంప్రెస్ చేయడానికి స్టార్ట్ చేస్తే టీ ఇచ్చారు ఒకసారి. అయితే మళ్ళీ ఇంకోసారి ఇవ్వను అని చెప్పేసి అన్నారు. తర్వాత అసలు ఎగ్స్ లెక్కే కానీ గుడ్డు మిస్సింగ్. బిగ్ బాస్ గుడ్డు పోయింది. అందరికీ సంజన మీద డౌట్, కానీ అనవసరంగా లేనిపోయిన డిస్కషన్స్. అది సంజన గారు ఫస్ట్లోనే ఒప్పేసుకుంటే అసలు అంత డిస్కషన్నే వచ్చిండేది కాదు. తను ఫస్ట్లో ఒప్పుకోకుండా తన కాస్త లాగ్ చేసింది, లాస్ట్ వరకు పెట్టింది. లాస్ట్గా ఒప్పుకుంది. ఓకే, నాకు ఆకలిగా ఉంది, నేనే తినేసాను. అదిగాక నాకు బర్నీ గారు తనుజ గారు కూడా చూశారు. వాళ్ళు చూసి నాకు సపోర్ట్ చేశారు అని చెప్పేసి వాళ్ళని కూడా ఇరికిచ్చింది. సో అలా కాస్త గొడవలు కాస్త పెద్దదైంది. మళ్ళీ పనిష్మెంట్స్ తీసుకున్నారు అందరూ. దీంతో అసలు డైరెక్ట్గా తన సృష్టి గారు అయితే సిగ్గులేదా మీకు గుడ్డు తినడానికి అని అన్నారు. అలాంటి పదాలు యూజ్ చేయకుండా ఉండాల్సింది. సిగ్గులేదా ఏంటి? అందరూ తింటున్నారు, అందరికీ ఆకలిస్తుంది. సో తను తినింది. తను పనిష్మెంట్ తీసుకోవడానికి కూడా యాక్సెప్ట్ చేసింది. రీతు, హరీష్, భరణి వీళ్ళు బాగా ఎక్కువ రియాక్ట్ అయ్యారు. తర్వాత సంజన అయితే మొత్తం ఒప్పుకొని ఏడ్చి ఫ్యామిలీ గురించి బాధపడి అంత కొంచెం సాడ్గా ఎండ్ అయింది. ఒక గుడ్డు కోసం ఇంత డ్రామానా, అవసరమా అని అనిపించింది. సో వీళ్ళు కామనర్స్ ఏంటండి అసలు? అంటే అంత కామనర్స్ అయ్యి ఉంటే ఓకే, ఒక గుడ్డే కదా పోయింది, తిన్నారులే అని అనుకున్న ఫీలింగ్ రావాలి. గుడ్డు కోసం ఇంత రచ్చ చేయాల్సిన అవసరం అయితే లేదు. దాని తర్వాత బిగ్ బాస్కి బాగా అర్థమైంది సంజనాని బాగా హైలైట్ చేయాలి అని చెప్పేసి కెప్టెన్సీ టాస్క్లో బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి పిలవడం, సంజన గారు ఒక 4 సెలెక్ట్ చేయడం, ఆ 4 సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ కెప్టెన్సీ టాస్క్లో సంచాలక మనీష్. సో తన డెసిషన్ వల్ల కొంచెం ఇమాన్యుయల్ అంటే ముందుతో తన టీం వాళ్ళకి చెప్పాడు కదా. సో ఇమాన్యుయల్కి కూడా చెప్పాలి అన్న విషయంలో బాగా రియాక్ట్ అయ్యాడు ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ వాళ్ళ టీంని హౌస్లోంచి ఆ టాస్క్లో నుంచి ఎలిమినేట్ చేయడం అదొక పెద్ద ఇష్యూగానే మారింది. సో మనీష్ కొంచెం అంటే ఫస్ట్ టైం సంచాలక కదా, పోను అలవాటు అవుతుందిలే, అది వేరే విషయం. సో సిచ్యువేషన్ కూడా బాగా టర్న్ చేస్తున్నాడు బిగ్ బాస్. అంటే సంజనాకే ఇవ్వడం, సంజనాకే ఓకే నువ్వే 5 సెలెక్ట్ చేసుకో, అప్పుడు సంజన ఓకే తనకి క్లోజ్గా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసి అలా హరీష్, డెమాన్, పవన్, ఇమాన్యుయల్, ట్రస్టీ, సంజన వీళ్ళందరినీ కెప్టెన్సీ టాస్క్లో తనే ఇంక్లూడ్ చేసి, సో చివరికి సంజనానే కెప్టెన్ అయిందనుకోండి. ఎవరైతే హౌస్లోకి రావద్దు అని చెప్పారో మళ్ళీ తిరిగి సంజనాని తనకంటూ ఒక రూమ్లో క్యాప్టెన్ అని అనిపించుకుంది. సో గుడ్ గేమ్, చాలా బాగా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. సో మొత్తం మీద గుడ్ డ్రామా, సంచాలక కాంట్రవర్సీ ఈ 2 అసలు చాలా చేంజెస్ని తీసుకొచ్చేసాయి. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో ఎవరికి సపోర్ట్ చేయట్లేదో అనేదే బాగా అర్థమైపోతుంది రాను. ఒకవైపు గొడవలు, ఇంకోవైపు ఎమోషన్స్, ఇప్పుడు కొంచెం స్పెషల్ పవర్స్ కూడా. మరి మీరేమనుకుంటున్నారు? ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? అండ్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మొత్తానికి ఫన్ అయితే నడుస్తుంది, బాగా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది గేమ్ అయితే. చూద్దాం ఇంక ముందు ఏం జరుగుతుందో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.